చాలా మెమరబుల్ మంచి మంచి రిచ్ పాటలు మీరు పాడిన చాలా అద్భుతమైన సాంగ్స్ అండి. రాజ్కోటి గారు చెప్పాలంటే కొదమసింహంలో ఘుంఘుమాయించు కొంచెం ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ని ఊపేసింది. ఎక్కడ చూసినా ఇవన్నీ ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పుకుంటూ వెళ్తే అద్భుతమైనటువంటి పాటలు. విద్యాసాగర్ గారు పలుకే మౌనమా మౌనమే వేదమా, జానక్ గారు నేను, అది తమిళ్ బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు, తెలుగు నేను పాడటానికి అవకాశం వచ్చింది. పలుకే వేదమా ఏచిన మౌనమా ప్రియ పలుకే, కర్ణ అనే చిత్రంలో అర్జున్ గారి కోసం. దాంట్లోనే ఒక డిఫరెంట్ అరబిక్ టచ్ కూడా పాడాను. కలిచిన పలుకేనా, ఒక డిఫరెంట్ హల్లింగ్. ఖలీద్ అని ఒక లెబనాన్ సింగర్, ఆయన వాయిస్ తీసుకొని హబీబీ అను ఇలహరి ముసహయాలి హబీబీ 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 అను ఇలహరి, అది లెబనాన్ సాంగ్. ఆ బేస్ తీసుకొని నడక కలిసిన సాంగ్ వచ్చింది. అది ఒరిజినల్ లెబనీస్ లాంగ్వేజ్లో పాడిన ఖలీద్ అనే సింగరు ఏషబ్బా అతని వాయిస్ తీసుకొని అది ఒక ప్రయోగం చేశారు విద్యాసాగర్ గారు. ఎక్స్ట్రాడనరీ. అది ఉంటే డెఫినెట్గా మన ప్రజలు వినాలి. అది మీ దగ్గర ఉంటే డెఫినెట్గా వినిపిస్తాం. అవును. మనోగారు ఇప్పుడు చక్కగా ఆడుతూ పాడుతూ బిజీగా సాగిపోతాం జీవితం, కానీ టెలివిజన్ ఛానల్స్తో కూడా ఇప్పుడు బిజీ అయిపోయారు. రియాలిటీ షోస్లో చాలా మంది పిల్లల్ని ప్రోత్సహిస్తున్నారు. అవును. ముందు మ్యూజిక్ డైరెక్టర్ అయ్యే అవకాశం ఏమన్నా ఉందా మీరు, అంటే కంప్లీట్గా డెడికేట్ చేసి? మ్యూజిక్ డైరెక్టర్ చేయటానికి కావాల్సిన సరంజామా అంతా నేను చక్రవర్తి గారి దగ్గర, విశ్వనాథం గారి దగ్గర నేర్చుకున్నాను. కాకపోతే దానికి ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది. బీయింగ్ ఏ తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, బెంగాలీ 5-6 భాషల్లో బిజీగా పాడుతున్నాను. ఇన్ని రకాల లాంగ్వేజెస్లో పాడే అవకాశాన్ని మ్యూజిక్ డైరెక్షన్ అని ఒక దాంట్లో ఒక చట్రంలో ఇరుక్కుపోయి దాని నుంచి బయటికి రావడం చాలా కష్టం అండి. ఎందుకంటే చక్రవర్తి గారి దగ్గర ఆయనకన్నా బిజీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు ఉండరేమో, ఇక మీదట ఎవరు చేయలేరు కూడా. 7 చోట్ల ఒకేసారి రికార్డింగ్. మార్నింగ్ 7 to 1 అంటే 7 థియేటర్స్లో రికార్డ్ చేసిన ఓన్లీ 1 మ్యాన్. అంతకు ముందు ఎవరు లేరు, ఆయన తర్వాత కూడా ఎవరు రారు కూడా. అంత బిజీలో పడిపోతే చాలా కష్టం. నెక్స్ట్ అదొక ఇంత ఫ్రీ ఉండదండి. ఇదేంటంటే నాకు భగవంతుడు ఇచ్చిన గాత్రం, అది ఖచ్చితంగా 4-5 భాషల్లో పాడటానికి అవకాశం. ఇవన్నీ అందరికీ దొరకవు. ఒక ఘంటసాల గారు మహానుభావులు, ఒక టిఎం సౌందరరాజన్ గారు, ఒక సీర్గాళి శివచంద్ర వాళ్ళ తర్వాత ఇట్లాగా టాప్ సింగర్స్ అందరూ ప్రయాణం చేసిన దాంట్లో ఒక యేసుదాస్ గారు, ఒక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, వారి తర్వాత అదే పడవలో ప్రయాణించే అవకాశం రావడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే అందరినీ అలరించే ఈ సంగీత ప్రపంచంలో పాట వినంగానే ఒక హృదయం ఆహా అంటే, ఆ ఆహా అని వాళ్ళ సంతోషంలో, ఆ ఆత్మ పొందే ఆనందంలో ఒక 10% గాయకుడు కూడా చేరుతుందని నా భావన. ఈ రియాలిటీ షోస్ కూడా నేను ఎందుకు ఎక్కువ చిల్డ్రన్స్ ప్రోగ్రామ్స్కి వెళ్తున్న కారణమే, నేను వచ్చినప్పుడు లేకపోతే నా తర్వాత 10 సంవత్సరాలు వచ్చిన సింగర్స్కు ఇలాంటి వేదికలు లేవండి. ఈ రియాలిటీ షోస్లో వాళ్ళు రావటం వల్ల ప్లస్ ఉంది, మైనస్ ఉంది, రెండూ ఉన్నాయి. ఒక నైట్లో పాపులర్ అయిపోతారు, వాళ్ళకి ఫాలోయింగ్ స్టార్ట్ అవుతుంది. ఇగో వల్ల పోగొట్టుకునే వాళ్ళు ఉంటారు, ప్రాక్టీస్ వదిలేసుకోవటం. అవును. లేదంటే దీన్ని ఒక వార్నింగ్గా తీసుకొని పైకి వచ్చేవాళ్ళు ఉంటారు. సో ఈ రియాలిటీ షోస్లో కుదిరినంత వరకు ఎంకరేజ్ చేద్దాం. ఎంకరేజ్ చేస్తే వాళ్ళలో ఉన్న టాలెంట్ బయటికి రావచ్చు. వాళ్ళు ఎప్పుడైనా రేపు చెప్పుకోవడానికి ఆయన స్ఫూర్తిగా ఉన్నాడు నాకు అని. ఇప్పుడు మనకి టాప్ సింగర్స్లో ఇప్పుడు కార్తీక్ ఉన్నాడు, ఇవాళ మనకి ఎన్నో పాటలు పాడుతున్నాడు. కార్తీక్ ఒక ప్రోగ్రాంలో, తమిళ ప్రోగ్రాంలో అతను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేయటమే కాకుండా నా దగ్గరకు వచ్చి సార్ మీ రికార్డింగ్ చూడటానికి అవకాశం ఉందా? నో ప్రాబ్లం, నువ్వు రేపు మార్నింగ్ నుంచి కాలేజ్ డిస్టర్బ్ అవ్వకుండా ఎప్పుడెప్పుడు ఖాళీ ఉందో నాకు ఫోన్ చేసి వచ్చేసాయి అని అన్నారు. రోజు ఫోన్ చేస్తాడు అతను. ఈవినింగ్ కాలేజ్ అట్ట, సార్ మార్నింగ్ సార్ డిస్టర్బ్ చేయలేదు కదా, ఇవాళ ఎక్కడ రికార్డింగ్, పలానా చోటుకు వచ్చేస్తాడు. నేను కూర్చుని ఆ మ్యూజిక్ డైరెక్టర్కి పరిచయం చేస్తా, కొత్త కుర్రాడు బాగా పాడతాడు అని నేను పరిచయం చేస్తాను. లోపల వాయిస్ రూమ్లో కూర్చొని వింటూ ఉంటాడు, ఎలా పాడుతున్నారు, ఎక్స్ప్రెషన్స్ ఏంటి.
బయట వాళ్ళ కచేరీకి తీసుకెళ్తా. ఒక సంవత్సరం తిరిగాడు. మొన్నతను ఒక ఏదో పెద్ద ఆర్టికల్ రాసినప్పుడు మనో గారితో మ్యూజికల్ జర్నీ నాకెంతో ఆత్మధైర్యాన్ని, స్ఫూర్తిని, అనుభవాన్ని ఇచ్చింది. ఇవాళ నేను గాయకుడిగా ఉండటానికి ఆయన ఒక మెయిన్ కారణం అని చెప్పి ఇస్తే, ఏదో ఆశించి నేను మాత్రం చేయలేదు. అతను పబ్లిసిటీ ఇస్తాడనో, రేపు పేరు వస్తాను, ఇవ్వకపోయినా అదే యాటిట్యూడ్ నాది. నాకెవరో ఇస్తే కదా నేను ఈరోజు సాక్షి టీవీలో మీతో కూర్చొని అఖిలాంధ్ర ప్రేక్షకులు, సంగీతాభిమానులను చూడగలుగుతున్నాం మన టీవీ ద్వారా. సో ఇలాగ వాళ్ళకు కూడా ఒక ప్లాట్ఫామ్, మంచి ప్లాట్ఫామ్ అవుతుంది ఇవ్వాలన్నది మీ అంతే సంకల్పం. చిన్నప్పటి ఎక్స్పీరియన్సెస్ తెలుసుకుంటుంటే చాలా స్ఫూర్తినిచ్చే విధంగా ఉంది. చాలా మందికి అన్ని అమరి ఉండి కూడా అవును, వాళ్ళు ఈ విధంగా వాళ్ళ మనసుని, వాళ్ళ జీవితం ఉండే అవకాశాలని పర్సూ చేసుకోలేక వెనకుండిపోయిన వాళ్ళు ఉంటారు. కానీ మీరు అన్నిటినీ చక్కగా ఒక ఛాలెంజ్గా తీసుకుని ముందుకు రావడం నేను నేర్చుకున్న సంగీతానికి న్యాయం చేయాలనే ఒక ఆశ ఉందండి. డెఫినెట్గా కొన్ని సంవత్సరాల్లో వేదికపై ఒక యేసుదాస్ గారిలాగా, మన ఆత్మగురువు బాలమురళి గారిలాగా, మంగళపల్లి గారిలాగా డెఫినెట్గా నేను ప్రోగ్రామ్ చేసే రేంజ్కి నేను మళ్ళీ సాధన చేస్తాను. కర్ణాటక సంగీతమా? తప్పకుండా. ఎక్సలెంట్. పవన గురు పవన పురాధీశమాశ్రయే అద్భుతంగా ఏదైనా కూర్చుని దాంట్లో వెళ్ళిపోతే ఇన్వాల్వ్ అయితే పాడేస్తూ ఉంటాం. అక్కడి నుంచి ముకాబులా అంటే అద్భుతం. ఆస్కార్ నాయకుడు రెహమాన్ గారు, వారితో అద్భుతమైన జర్నీ. చిన్నప్పుడు ఆయన కీబోర్డిస్టు అవ్వకముందు నుంచి వారితో సాన్నిహిత్యం. ఆయన స్టూడియోలో ఫస్ట్ సింగర్ నేనే అవటం. ఆయన మొట్టమొదటిగా ఆయన చేసిన ఒక యాడ్ ఫిలిం నేనే పాడటం, ఇవన్నీ నా జీవితంలో మర్చిపోలేని అనుభవాలు. ఆయన ఫస్ట్ చిత్రంలోని వినరా వినరా దేశం మనదేరా, అనరా అనరా రేపిక మనదేరా, నీ ఇల్లు ఆంధ్రదేశమని నిత్యం చాటరా. అక్కడి నుంచి ఆయన దగ్గర ఎన్ని పాటలు, తిల్లన్నా తిల్లన్నా నీ కళ్ళకు నా చెక్క చెక్క ఇచ్చేయన్నా, ప్రేమ దేశంలో ఒక సాంగ్ అండి. వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే పువ్వుల తేనెలే తేవే, అద్భుతమైనటువంటి సాంగ్. నేను ఉన్నికృష్ణ గారు పాడాం. ఫస్ట్ చరణం ఆయన, సెకండ్ చరణం నేను. బహుశా ఎన్ని వేల పాటలు పాడుంటారు మీరు? నేను ఆల్మోస్ట్ 22,000 నియరింగ్ అండి, ఓన్లీ ఫిల్మ్ సాంగ్స్. మై గాడ్. అంటే 14 భాషలు. వీటిలో ఇంకా క్యాసెట్ రికార్డింగ్స్, భక్తి పాటలని చేరిస్తే అవి ఇంకొక 20,000 ఉంటాయి. అంటే మనం ఎన్ని పాడామని కాదండి, ఎంతమంది హృదయాలను దోచుకునే పాటలు మనం భగవంతుడు ఇచ్చాడనేది లెక్క. అన్ని లెక్క. ఐ మీన్ డెఫినెట్గా ఇన్ని వేల పాటలు పాడి వాటికి జస్టిస్ చేయడం కూడా సామాన్యమైన విషయం కాదు. అవకాశం రావటం మన అదృష్టం, అంతేనండి. బహుశా ఎన్ని వేల పాటలు పాడుంటారు మీరు? నేను ఆల్మోస్ట్ 22,000 నియరింగ్ అండి, ఓన్లీ ఫిల్మ్ సాంగ్స్. మై గాడ్. అంటే 14 భాషలు. వీటిలో ఇంకా క్యాసెట్ రికార్డింగ్స్, భక్తి పాటలని చేరిస్తే అవి ఇంకొక 20,000 ఉంటాయి. అంటే మనం ఎన్ని పాడామని కాదండి, ఎంతమంది హృదయాలను దోచుకునే పాటలు మనం భగవంతుడు ఇచ్చాడనేది లెక్క. అన్ని లెక్క. ఐ మీన్ డెఫినెట్గా ఇన్ని వేల పాటలు పాడి వాటికి జస్టిస్ చేయడం కూడా సామాన్యమైన విషయం కాదు. అవకాశం రావటం మన అదృష్టం, అంతేనండి.